విషయం కూడా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. అది దీంట్లో ఏంటంటే మౌలికంగా మనం తీసుకున్న కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఎవరికి సలహాలు చెప్పే పరిస్థితి కాదు. సమాజంలో ఉన్నటువంటి ముందు ఒక సాధారణమైన రోగి అంటే వైద్యం గురించి మందుల గురించి తెలియనివాడు అని అర్థం. వైద్యుడు అంటే రోగాల గురించి వైద్యాన్ని గురించి పరిపూర్ణంగా తెలిసినవాడు. ఒక దీర్ఘవ్యాధుల్లో రోగి వైద్యుడైతే కానీ రోగం తగ్గదు అనే ఒక సామెత కూడా ఉన్నది. అంటే రోగి వైద్యుడు అవడం అంటే ఆయన ప్రాక్టీస్ చేయమని కాదండి. రోగం గురించి మందుల గురించి సరైనటువంటి అవగాహన ఉన్నవాడు ఇంకొక ప్రాబ్లం కూడా తన ప్రాబ్లం తను సాల్వ్ చేసుకుని తన రోగాన్ని తను తగ్గించుకుంటూ పక్కన సమాజంలో ఉన్నటువంటి పక్కన వాళ్ళకు కూడా ఇతను సలహా ఇచ్చే పరిస్థితికి వెళతాడు. అంటే ఏంటి, ఒక రకంగా సలహా వరకు ఈయన కూడా వైద్యులతో సమానమైనటువంటి నాలెడ్జ్ ఉంది. మీరు ఇంకొక విషయం మన వాళ్ళు అంటుంటారు, ఇంకో సామెత కూడా, ఒక కొత్త డాక్టర్ కన్నా ఒక పాత పేషెంట్కి వైద్యం గురించి ఎక్కువ తెలిసి ఉంటుంది అని. కారణం ఏంటంటే ఈ డాక్టర్ గారికి తనదే తెలుసు, తను చదువుకున్నది తనకు తెలుసు, తను చూసింది తనకు తెలుసు. ఈ పేషెంట్ తన ప్రాబ్లం తోటి అంటే తన రోగం యొక్క బాధలతోటి ఎంతోమంది ఇలాగా ఇంగ్లీష్ డాక్టర్లు, సర్జన్స్, ఆయుర్వేదం, హోమియో, యునాని, యోగా అనుకుంటూ తిరిగి అందరి యొక్క నాలెడ్జ్ని ఇతను సంపాదించి ఆ జూనియర్ డాక్టర్ కూడా చెప్పగలిగే కెపాసిటీ ఈ రోగి దగ్గర ఉంటుంది. ఏమండి? అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ రోగి నాకు గురువు అనే భావం ముందు వైద్యుడికి రావాలి. ఎందుకు ఎలా రావాలి? ఇప్పుడు మనం అనుకున్నట్టుగా రోగికి రకరకాల వాళ్ళు, జ్ఞానం ఉన్నవాళ్ళు, జ్ఞానం లేనటువంటి వాళ్ళు ఎన్నో చెప్తుంటారు. అలాంటి డాక్టర్ గారు అస్సవస్సు బాగుంటుందయా, ఏ రోగానికైనా ఆయన దగ్గరికి వెళ్ళండి మీకు తగ్గిపోద్దని చెప్పేసి ఆ నమ్మకం. అక్కడికి వెళ్తే 30 మంది, 40 మంది, 50 మంది అక్కడ ఓపీలో